నమస్తే. బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుడు, తెలంగాణ రాష్ట్రం కోసం పెళ్ళి కూడా చేసుకోకుండా శపథం చేసినటువంటి నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి అని మాత్రం చెప్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపడంతో ఊరు తెలంగాణ వాదాన్ని తీసుకుపోవడంలో తన వంతు కృషి చేసినటువంటి గొప్ప నేతగా ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలైతే కొలుసుకుంటారు. మరి గుండెపోటుకు గురై యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి గారి అంత్యక్రియలు రాత్రి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అధికారిక లాంఛనాలతో రాత్రి 10 గంటల తర్వాత పెద్ది సుదర్శన్ రెడ్డి గారి అంత్యక్రియలు అయితే జరిగినాయి. ఆయన కుమారుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారి చితికి నిప్పంటించి అంత్యక్రియలు అయితే పూర్తి చేయడం జరిగింది. నిజంగా చెప్పాలంటే ఇటీవల ఏ నాయకునికి కూడా ఇంత ప్రజల నుంచి ఇంత స్పందన వచ్చినటువంటిది మనం చాలా రేర్గా చూస్తుంటాం. ఒక సాధారణంగా మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తికి ఇంత పెద్ద ఎత్తున కొన్ని లక్షల మంది వచ్చి ఆయన అంతిమయాత్రలో పాల్గొన్నాడంటేనే ఆయన సరే పార్టీలకు అతీతంగా కూడా ఆయనని చాలామంది అభిమానిస్తారు. చాలా మంచి నాయకుని కింద చెప్పుకున్నారు. ఇంత జరిగింది. కొన్ని లక్షల మంది అయితే ఆయన అంత్యక్రియల్లో హాజరు కావడం జరిగింది. నాకు ఒకటి డౌట్ వచ్చింది. 2001లో బీఆర్ఎస్ పార్టీ, ఆనాటి టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ పెట్టినప్పటి నుంచి కూడా ఒక ఉద్యమ సహచరునిగా కేసీఆర్కు చేదోడు వాదోడుగా వెన్నంటి ఉన్నటువంటి నాయకుల్లో ఒకడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. మరి అటువంటి నాయకుడు చనిపోతే కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు దొర ఫామ్ హౌస్లో నుండి ఎందుకు బయటికి రాలేదు, మరి ఎందుకు ఆయన గారి అంత్యక్రియల్లో పాల్గొనలేదో మనకంటే అర్థమయ్యే పరిస్థితి లేకుండా పోయింది. మనం చూసినాం. ఓ 10-15 రోజుల కింద ఆయన మనవానికి ఏదో గేమ్ ఆడుకుంటే కింద పడి చిన్నగా చిటికెనెలకి ఏదో చిన్న రక్తం వస్తే మేఘాల మీద ఫామ్ హౌస్ నుంచి ఏఐజీ హాస్పిటల్కి వచ్చి ఆయనను పరామర్శించి దగ్గరుండి అన్నీ చూసుకొని పోయినటువంటి వ్యక్తి, మరి ఉద్యమ సహచరుడు, తెలంగాణ రాష్ట్రం కోసం సర్వం త్యాగం చేసినటువంటి వ్యక్తి, ఆస్తుల్ని అంతస్తుల్ని దారదత్తం చేసినటువంటి పెళ్ళి కూడా చేసుకోకుండా కేసీఆర్కు తన జీవితాన్ని అంకితం చేసినటువంటి వ్యక్తి చనిపోతే దొరగారు ఎందుకు ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటికి రాలేదు? రావాలే కదా కేసీఆర్ గారు. మీ కుటుంబ సభ్యులకు ఏమన్నా అయితేనే బయటికి వస్తా, నా కుటుంబ సభ్యులు మాత్రమే కుటుంబ సభ్యులు, 4 కోట్ల మంది కుటుంబ సభ్యుల్ని మా 4 కుటుంబ సభ్యుల్లో చూసుకుంటా అంటే ఇదెక్కడి దరిద్రం? ఇక ఇటువంటి ఆయనకంట ఇక మళ్ళొక్కసారి సారే రావాలంటున్న ఈ తెలంగాణ పల్లెలలో అని సిగ్గు శరం లేకుండా పాటలు పాడుతుంటారు. ఎందుకు రావాలి? ఆయన నిండా దీన్ని ఫామ్ హౌస్లో వండుకునేట ఆయనని 4 కోట్ల ప్రజల మంది ఎందుకు కోరుకుంటారు? చూడండి, ఇంతమంది ప్రజలు ఆయన అంతిమయాత్రలో పాల్గొంటే కనీసం రావాలే కదా. ఏమున్నాయి? 100,000 కోట్ల రూపాయలు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, హెలికాప్టర్లు ఉన్నాయి, విలాసవంతమైనటువంటి బస్సులు ఉన్నాయి. రావచ్చు కదా, వచ్చి అంతిమయాత్రలో పాల్గొనవచ్చు కదా. ఏం పోతుంది? నీ చక్కదనం ఏమన్నా కడకపోతుందా ఎట్లా? అంటే తెలంగాణ ప్రజల మీద ఈ దొరగారికి ఎంత చిన్న చూపో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది మిత్రులారా. ఇంత చిన్న చూపా, ఇంత అహంకారమా? కొండగట్టు బస్సు ప్రమాదం జరిగి దాదాపు 60-70 మంది చనిపోతే రాలేదు. మాసాయిపేట దగ్గర ఒక స్కూల్ వ్యాన్ని రైలు గుద్దుకొని 30 మందికి దగ్గర పిల్లలు చనిపోతే కూడా రాలేదు. ఇట్లా తెలంగాణ రాష్ట్రంలో అనేక సంఘటనలు జరిగినప్పుడు ఏ ఒక్కటి జరిగినా కానీ దొరగారు మాత్రం బయటకు వస్తలేడు. కానీ ఇక మళ్ళొక్కసారి ఆయన కావాలని చెప్పి ఆయన భజన మండలి భక్తులంతా పొద్దుగాల లేస్తే పొద్దు మిగితే ఊకదంపుడు ఉపన్యాసాలు చేస్తున్నారు. చూడండి, లక్షల మంది తరలొచ్చి నిన్న పెద్ది సుదర్శన్ రెడ్డి గారి అంత్యక్రియల్లో అయితే పాల్గొనడం జరిగింది. ప్రభుత్వం కూడా అన్ని పక్కన పెట్టి ఒక ఉద్యమకారుని గౌరవించుకుంటా ప్రభుత్వ లాంఛనాలతోని అంత్యక్రియలు అయితే చేయడం జరిగింది. చూడండి, లక్షల మంది హాజరైనరు. నిజంగా చెప్పాలంటే
పెద్దన్నకు జోహార్. మృత్యుతో పోరాడి ఓడిన ఉద్యమ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి మరణంపై తెలంగాణ దిగ్భ్రాంతి. సహచరుని కోల్పోయా కేసీఆర్. సహచరుని కోల్పోయినా అని చెప్తున్నావు కదా, మరి సహచరుడిని కోల్పోతే ఎందుకు నీవు ఫామ్ హౌస్లో నుండి బయటికి రాలేదు? ఎందుకు వాళ్ళ కుటుంబాన్ని ఓదార్చలేదు? ఎందుకు వాళ్ళ కుటుంబానికి నీవు అండదండగా నిలవలేదు? ఎందుకు ఆయన అంత్యక్రియల్లో పాల్గొనలేదు? మరి ఫామ్ హౌస్లో నుండి బయటికి వెళ్ళినటువంటి వ్యక్తి, ప్రజా సమస్యలని గాలి కొదిలేసినటువంటి వ్యక్తికి ఈ ప్రతిపక్ష హోదా ఎందుకు? ఆ కార్లు ఎందుకు? ఆ ఆస్తులు ఎందుకు? అంతస్తులు ఎందుకు? అంతమంది పోలీసులు ఎందుకు? అన్ని విలాసవంతమైనటువంటి కార్లు ఉన్నాయి, హెలికాప్టర్లో రావచ్చు కదా. చిన్న పాపం 51 సంవత్సరం, దాదాపు 40 సంవత్సరాలు ఆయన నీ కోసం సర్వం త్యాగం చేసి పెళ్లి కూడా చేసుకోలేదు. అభిమాన నేత అంతిమయాత్రకు లక్షలాదిగా తరలి వచ్చిన జనం. కడసారి వీడ్కోలులో కన్నీటి నదులైన నర్సంపేట వీధులు. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు. కేటీఆర్, హరీష్ రావు సహా నేతల నివాళి. వెంట నడిచిన బీఆర్ఎస్ కుటుంబం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి సీతక్క గారు కూడా వెళ్ళి అంతిమయాత్రలో పాల్గొని ఆయనకు నివాళులు అర్పించడంతో పాటు కుటుంబ సభ్యుల్ని ఓదార్చడం జరిగింది. మరి ప్రతిపక్ష నాయకుడు ఏడి? ఇక సావు అప్పుడు రాకపోతే, చనిపోయినప్పుడు కూడా రాకపోతే ఇక ఎందుకు నీ వెనకాల ఎందుకు నడవాలి? నీ కోసం ఎందుకు పనిచేయాలి? నీ కుటుంబ సభ్యులకు మాత్రం ఏదన్నా అయితే ఇక అసలు ఒక్క క్షణం కూడా ఆలోచన చేయడు. ఎమ్మెల్యేగా పనిచేసింది పట్టుమని 5 ఏళ్లే, కానీ ప్రజల కోసం, ప్రాంతం కోసం జీవితం అంతా నిష్ఠతో నిబద్ధతతో పనిచేశారు పెద్ది సుదర్శన్ రెడ్డి. నిన్న మొన్నటి దాకా అద్దె ఇంట్లోనే బతికిన అభిమాన ధనుడు, కానీ ఆపదొస్తే అర్ధరాత్రి అయినా తనను నమ్మిన వారి కోసం నిలబడ్డాడు. అందుకే ఆధునిక తెరని ఆయనక లేరని తెలిసినప్పుడు ఆఖరు చూపు కోసం అవిసిన గుండెలు పరితపించాయి. లక్షలాదిగా జనం తరలి వచ్చారు. అంతిమయాత్ర పొడవునా కన్నీటి నదులు ఉప్పొంగాయి. పెద్దిని కోల్పోయిన నర్సంపేట పెద్ద కొడుకును కోల్పోయినట్టుగా రోధించింది. ఇది రాజకీయాల్లో చాలా అరుదుగా కనిపించే దృశ్యం. ఆయన జీవితం ధన్యం, ప్రజా జీవితానికి పరమార్థం. జోహార్ పెద్దన్న. ఆయనకు సంబంధించినటువంటి అంతిమయాత్రను ప్రభుత్వం కూడా అధికారిక లాంఛనాలతోనైతే చేయడం జరిగింది. ఇట్లుంటుంది అన్నట్ల దొరగారిని పెట్టుకుంటే, వాళ్ళని నమ్ముకుంటే ఎంతసేపు మనం వారికి ఊడిగం చేయలే, కానీ వారు మాత్రం మన కోసం ఏది చేయరు. దొరగారు ఆలోచన చేయండి తెలంగాణ ప్రజలారా. కేసీఆర్ కుటుంబం ఒకటే కుటుంబం కాదు, 4.5 కోట్ల తెలంగాణ ప్రజలు. మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉన్నది. మా నలుగురిలో కేసీఆర్ ఏం చూసుకుంటాడంటే, వాళ్ళ నలుగురిలో ఈ 4 కోట్ల తెలంగాణ ప్రజలకు చూసుకుంటాడు. వాళ్ళ నలుగురికి ఏమన్నా అయితేనే ఈ 4 కోట్ల తెలంగాణ ప్రజలకు అయింది అని ఆయన ఫీల్ అవుతుంటాడు అన్నట్ల. ఈ ప్రభుత్వం కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి ఒక మంచి గౌరవం ఇచ్చింది. ఆయనకు అధికారిక లాంఛనాలతోని అంతిమయాత్ర అయితే చేసిందని చెప్పొచ్చు. వేలాదిగా తరలి వచ్చిన నేతలు, అభిమానులు. వరంగల్ నర్సంపేట రోడ్డులో 3-4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అంట. 12 గంటల పాటు సాగిన అంతిమయాత్ర. సొంత గ్రామం నల్లబెల్లిలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి. హాజరైన మంత్రి సీతక్క, కేటీఆర్, హరీష్ రావు. ఇది పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి